గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 2 కన్సర్నింగ్ ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించి మరియు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఫర్ రైల్వేస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది మనం కంపైల్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనము కొన్ని డిస్కస్ చేసుకున్నాము పార్ట్ 1లో. సో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 2. ఏ రోజు వరల్డ్ ఫారెస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారని అడిగాడు. మార్చ్ 21వ తేదీన ఈ ఫారెస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ప్రభాకరన్ మనకు తెలుసు, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఈ శ్రీలంకలో మనం చూసినట్లయితే తమిళనాడు శ్రీలంకలో ఈ విధంగా చాలా ఒక డిస్ప్యూట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ ఎల్టీటీ చీఫ్గా ఉండేవాడు, తను చనిపోవడం కూడా జరిగింది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఎవర్రా అంటే ఇతను నేతాజీ అని మనం పిలిచేవాళ్ళు. అదేవిధంగా ఇతనికి భారతరత్న ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అని అడిగాడు. 1992. యాజ్ పర్ ఫోర్బ్స్ మ్యాగజైన్ హూ ఈజ్ ద రిచెస్ట్ ఇండియన్ అన్నాడు. మనకు తెలుసు ముఖేష్ అంబానీ చాలా రోజుల నుంచి ఇతను లీడింగ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అదే ఫోర్బ్స్ మ్యాగజైన్లో చూసినట్లయితే ఇతను 21st పొజిషన్ ఉన్నాడని గుర్తుంచుకోండి ఆల్ ఓవర్ ద వరల్డ్. కరెన్సీ ఫ్యూచర్స్ స్టార్టెడ్ ఫస్ట్ అట్ విచ్ ఎక్స్చేంజ్ అంటే ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని మనం తెలుసుకోవాలి. ఇది కరెన్సీ ఫీచర్స్ అనేది దీంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. వాట్ స్టేటస్ వాజ్ గివెన్ టు కోల్ ఇండియా లిమిటెడ్ అంటే నవరత్న స్టేటస్ అనేది ఈ కోల్ ఇండియా లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫోర్ట్ విలియమ్స్ ఎవరు కట్టించారంటే ఈ ఫోర్ట్ విలియం అనేది బ్రిటిష్ కింగ్ ఎవరైతే ఈ ఫోర్ట్ విలియం ఎక్కడుంది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. సో బ్రిటిష్ కింగ్ ఎవరైతే ఉన్నారో విలియం 3 ఇదని ఫోర్ట్ విలియమ్స్ అనేది కట్టించడం జరిగింది. ఈ ఫోర్ట్ విలియమ్స్ కోల్కతాలో మనం చూడొచ్చు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఎక్కడుందిరా అంటే కుమావులో ఉందన్నమాట. ఇది ఉత్తరాఖండ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ జిమ్ కార్బెట్లో బెంగాల్ టైగర్కి రాయల్ బెంగాల్ టైగర్ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మనము ఎవరు కట్టించారంటే ఇండియన్ బార్న్ బ్రిటిష్ హంటర్ ఎవరైతే ఉన్నారో అతను దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హూ హ్యాజ్ రిటర్న్ భారత్ దర్శన అనే పుస్తకాన్ని ఎవరు రాశారా అంటే బతేండు అనే అతను ఈ భారత్ దర్శన అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మరాథన్ రేస్ మనకు తెలుసు. ఇది డిస్టెన్స్ ఎంత ఉంటుందని అడిగాడు. మామూలుగా అయితే 42 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 26 మైల్స్ అని మనం తెలుసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. సో ఓవరాల్ నెక్స్ట్ ఏంటంటే ఏ కింగ్ని యాన్షియంట్ ఇండియా హ్యాస్ బీన్ గివెన్ ద టైటిల్ ఇండియన్ నెపోలియన్ అని అంటారంటే సముద్రగుప్తుని నెపోలియన్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారనమాట. ఇది ఎవరు ఇచ్చారంటే విఏ స్మిత్ ఈ విధంగా చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ యూఎస్ఏ అంటే బేస్బాల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఆడతారో దాన్ని డైమండ్ అని మనం తెలుసుకోవాలి. అట్ విచ్ ప్లేస్ రికార్డ్స్ షో ద మోస్ట్ యాన్షియంట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఒలింపిక్స్ అంటే ఒలింపియా అండ్ గ్రీస్ అని మనం తెలుసుకోవాలి. ఈ ప్లేస్లో చూసినట్లయితే రికార్డ్స్ షో ద మోస్ట్ యాన్షియంట్ హ్యాపెనింగ్స్ ఆఫ్ ఒలింపిక్స్, ఇక్కడ ఒలింపియా అండ్ గ్రీస్ అని మనం తెలుసుకోవాలి. అక్కడ మ్యాక్సిమం రికార్డ్స్ అనేది సృష్టించడం జరిగింది. హౌ మెనీ లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్ ఆర్ స్పోకెన్ ఇన్ ద వరల్డ్ అంటే అప్రాక్సిమేట్లీ వరల్డ్లో 9,000 లాంగ్వేజెస్ అనేది ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ రిచెస్ట్ వొకాబులరీ మనం చూడొచ్చు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా మంచి వొకాబులరీ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆనంద్ మాత్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ్ లేదా చటర్జీ అని అంటారు. వందే మాత్రం ఏదైతే ఉందో ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. యాపిల్ కార్ట్ అనే పుస్తకాన్ని జార్జ్ బెర్నార్డ్ షా ఇతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇతన్ని ఇంకొక పేరుతో పిలుస్తారనమాట. ఆ పేరు ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అర్థశాస్త్ర రాసింది ఎవరు అంటే కౌటిల్యుడు. ఇతన్నే మనము కౌటిల్యుని ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ కౌటిల్యునే అనదర్ నేమ్ ఉందన్నమాట. ఆ అనదర్ నేమ్ ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నీతి, చాణక్య నీతి తెలుసు కదా, అతని చాణక్యుడు అంటారు. ఆటోబయోగ్రఫీ పుస్తకం పేరేంటంటే అన్ అన్నోన్ ఇండియన్. ఈ పుస్తకాన్ని నీరజ్ సి చౌదరి రాయడం జరిగింది. భారత్ భారతి అనే ఒక ప్లే ఉందన్నమాట. ఆ ప్లేని మైథిలి శరణ్ గుప్తు రాయడం జరిగింది. ఎలా ఉంటుందంటే జై భారత్ జై భారతి అని ఒకటి వస్తుందన్నమాట. చాలా మంచి ప్లే. విసర్జన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దీంతోపాటు మనం చూసినట్లయితే గీతాంజలి అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూరే. సో మనం జనగణమన కూడా ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. ద గార్డెనర్ అనే పుస్తకాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. అదేవిధంగా గీత రహస్య అనే పుస్తకాన్ని బాల గంగాధర్ తిలక్ రాయడం జరిగింది. గీతా గోవిందం తెలిసినట్లే కదా మీకు. గీతా గోవిందం ఎవరు రాశారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
ఎవరు ఈ గ్లిమ్సెస్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందంటే జవహర్లాల్ నెహ్రూ. దీంతోపాటు ఇతను ద డిస్కవరీ ఆఫ్ ఇండియా కూడా రాయడం జరిగింది. ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాశారు. అదేవిధంగా కుమార సంభవ కాళిదాసుడు రాయడం జరిగింది. లైఫ్ డివైన్ అనే పుస్తకాన్ని అరవిందో ఘోష్ రాశారు. రత్నావళి హర్షవర్ధన రాయడం జరిగింది. హూ ఇంటర్ప్రిటెడ్ హనీ బీస్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ అంటే ఈ తేనెటీగల యొక్క లాంగ్వేజ్ అనేది ఇంటర్ప్రిట్ చేయడం జరిగిందనమాట. ఎవర్రా ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేశారంటే కార్ల్ వాన్ ఫ్రిష్ అనే అతను ఈ విధంగా హనీ బీస్ యొక్క భాషని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. వేర్ ఈజ్ లొకేటెడ్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ అంటే భువనేశ్వర్లో అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ద ఓన్లీ బౌలర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ టు క్లెయిమ్ హ్యాట్రిక్ ఇన్ ద ఫస్ట్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్ చూసినట్లయితే ఇర్ఫాన్ పఠాన్ అని తెలుసుకోండి. సో ఇక్కడ హ్యాట్రిక్ అనేది చూసినట్లయితే ఫస్ట్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్ ఇర్ఫాన్ పఠాను ఈ తీసుకోవడం ఫస్ట్ ఎవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ అన్ ఒలింపిక్ మెడల్ అంటే కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే. ట్రైనిడాడ్ అండ్ టొబాగో వీళ్ళిద్దరికీ ఈ దేశాలిద్దరికీ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందిరా అంటే 1992లో బ్రిటన్ నుంచి డిఫరెంట్ అంటే బయటకి వచ్చి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. సదర్న్ మోస్ట్ పోర్ట్ అని అడిగాడు. ట్యూటికోరిన్ అనేది సదర్న్ మోస్ట్ పోర్ట్గా గుర్తుంచుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే మనకు తెలుసు యుఏఈ ఒక ఫెడరేషన్ ఆఫ్ ఎమిరేట్స్ అని చెప్పుకోవచ్చు. సో అది 7 ఎమిరేట్స్ అనిగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐఐటి మరియు ఐఐఎం అనేది చూసినట్లయితే బోత్ ఆర్ ప్రజెంట్ ఎక్కడరా అంటే ఉత్తరప్రదేశ్లో ఐఐటి కాన్పూర్ కానీ ఐఎం లక్నోలో మీరు చూడొచ్చు అక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ లీగల్ చార్టర్ అనేది విచ్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా అంటే మాగ్నా కార్టా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. మై మ్యూజిక్ మై లవ్ అనేది ఎవరు రాయడం జరిగిందంటే పండిట్ రవిశంకరు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది, అడిగారు ఎగ్జామ్లో కూడా. సాబర్మతి ఆశ్రమము ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ఇది 1916లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుజరాత్లో మనము ఉందని చెప్పుకోవచ్చు. విచ్ ఇంగ్లీష్ అఫీషియల్ వాజ్ మర్డర్డ్ అట్ లాహోర్ టు సెట్ స్కోర్ ఆఫ్ డెత్ అంటే మనకు తెలుసు లాహోర్లో ఏమైందంటే సైమన్ కమిషన్లో ఈ సైమన్ గోబ్యాక్ ఈ ఆందోళనలు మనం చూసినట్లయితే లాలా లజపత్ రాయ్ని కొట్టడం జరిగిందనమాట. అతనికి చెస్ట్ మీద కొడితే అతను ఏమైందంటే తను చనిపోవడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మనం చూస్తే ఈ లాలా లజపత్ రాయ్ చనిపోయాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ హ్యాజ్ ఆల్సో టేకెన్ చార్జ్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవర్రా ఈ విధంగా ముందు స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉండేవాడు అంటే నీలం సంజీవ్ రెడ్డి. ఇతను స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఉన్నాడు, దాని తర్వాత ప్రెసిడెంట్ కావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇతను యంగెస్ట్ ఏజ్లోనే అట్ ద ఏజ్ ఆఫ్ 64 ఇతను ప్రెసిడెంట్ కావడం జరిగింది. మెసెంజర్ ఆర్ఎన్ఏ క్యారీడ్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ అంటే ప్రోటీన్ కోడ్స్ అనేది క్యారీ చేస్తాయి. ఇప్పుడు రైబో న్యూక్లిక్ యాసిడ్ తెలుసు, జేమ్స్ వాట్సన్ అండ్ క్రిక్ ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ కనుగొనడం జరిగింది. దీంట్లో ప్రోటీన్ కోడ్స్ అనేది క్యారీ చేస్తాయి. ఐఏఎస్ ఎగ్జామ్ కమెన్స్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడురా అంటే 1950లో దీన్ని కమెన్స్ చేయడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రెవల్యూషనరీ హ్యాంగ్డ్ ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అంటే అష్ఫకుల్లా ఖాన్. ఇతను మొట్టమొదటి ముస్లిం రెవల్యూషనరీ అని చెప్పుకోవచ్చు ఎవరినైతే ఈ విధంగా ఉరి తీయడం జరిగిందో. నెక్స్ట్ ఏంటంటే ఏ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా అనేది డిక్లేర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ టేకన్ ఓవర్ బై ద బ్రిటిష్ క్రౌన్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం మనం చూసినట్లయితే 1858 అని మనం తెలుసుకోవాలి. హూ వాజ్ ద వైస్రాయ్ వెన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టేకెన్ బ్యాక్ అంటే ఈ విధంగా లార్డ్ హర్డింగి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 1905లో ఈ విధంగా డివిజన్ అయిందో అప్పుడు చూసినట్లయితే లార్డ్ కర్జన్ డివైడ్ చేశాడు, కానీ వైస్రాయ్ అనేది లార్డ్ హర్డింగి అని చెప్పుకోవచ్చు. ఇతనే క్యాన్సిలేషన్ కూడా ఈ బెంగాల్ది క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. వ్లాదివోస్తోక్ అండ్ లెనిన్ గ్రాడ్ అనేది టర్మినల్ స్టేషన్స్ అనేది మనం చూడొచ్చు. ఏ రైల్వే లైన్ అంటే ట్రాన్స్ సైబేరియన్ లైన్ రైల్వే లైన్ అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే ముండా అనేది ఒక ప్రైమిటివ్ ట్రైబు ఎక్కడ ఉంటుంది అంటే ఛోటా నాగ్పూర్లో మనం చూడొచ్చు. అదేవిధంగా మనము జరావన్ ట్రైబ్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనం చూడొచ్చు. వాట్ డస్ ఛోటా నాగ్పూర్ మీన్స్ అంటే ఛోటా నాగ్పూర్ అంటే ఏం లేదు, ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ ప్రిసైజ్ క్లాక్స్ అనేది బేస్డ్ అపాన్ లైట్ ఆర్ కాల్డ్
ఆప్టికల్ క్లాక్స్ అంటారనమాట. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం ఎప్పుడు జరిగిందంటే 1935లో విత్ క్యాపిటల్ ఆఫ్ 5 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆన్ వాట్ డేట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ అంటే జనవరి 1, 1949లో దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఎవర్రా అంటే శక్తికాంత దాస్ అని చెప్పుకోవచ్చు. విచ్ వాజ్ ద ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అంటే విశ్వేశ్వరయ్య ఐరన్ మరియు స్టీల్ వర్క్స్ భద్రావతిలో ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్ యూనిట్గా చెప్పుకోవచ్చు. లగ్డవాలా ఫార్ములా అనేది చూసినట్లయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ టు ఎస్టిమేట్ పావర్టీ. దీన్ని మనము లగ్డవాలా ఫార్ములాగా గుర్తుంచుకోండి. సో ఇలాంటి ఫార్ములా ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇలాంటివి కూడా అడుగుతాడు. ఇన్ విచ్ ఇయర్ జవహర్ రోజ్గార్ యోజన అనేది ఈ విధంగా మెర్జ్ చేయడం జరిగింది సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజనలో 2001లో ఈ విధంగా మెర్జ్ చేశారనమాట, కలిపేశారు. ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీ బై మోర్ దాన్ 1 బ్యాంక్స్ ఫర్ సింగిల్ పార్టీ విత్ ఫార్మల్ అగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అంటే దీన్ని మనం కన్జోర్టియంగా మనం తెలుసుకోవాలి. అంటే ఏం లేదు, సో క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వడం అనమాట. మోర్ దాన్ 1 బ్యాంక్ ఇచ్చి సింగిల్ పార్టీ విత్ ఫార్మల్ అగ్రిమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఒకరికొకరు ఆ ఫార్మల్ అగ్రిమెంట్ని దాన్ని మనం కన్జోర్టియంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ ఎ కంట్రీ అదర్ దాన్ ద కంట్రీ ఆఫ్ ద కరెన్సీ ఆఫ్ ద బాండ్. ద టైప్ ఆఫ్ బాండ్ ఏంట్రా అంటే యూరో బాండ్ అంటారనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ బాండ్ అనమాట. అది ఏంద్రా అంటే యూరో బాండ్ అంటారు. వాట్ డస్ మనీ లాండరింగ్ ఇంక్లూడ్స్ అంటే ప్లేస్మెంటు, లేయరింగ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ 1 టైప్ ఆఫ్ మనీ లాండరింగ్ అనమాట. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మనీ లాండరింగ్లో. సో డిఫరెంట్ ప్లేస్మెంట్ చేస్తారు, లేదంటే లేయరింగ్ లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫండ్స్ జరగడము, ఈ విధంగా గూస్ ఇవ్వడము, మొత్తం అన్నీ మనీ లాండరింగ్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్గనైజేషన్ ఈస్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అంటే సెక్యూరిటీ సెబీ అనేది మన ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ సెబీ కదా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది క్యాపిటల్ ఆర్గనైజేషన్ మార్కెట్ రెగ్యులేటర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఏ బ్యాంకు యూజెస్ పంచ్ లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యూజ్ చేస్తుందన్నమాట. ఏ బ్యాంకు ఈ విధంగా ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్యాంక్గా చెప్తుందంటే దేనా బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అబ్రివేషన్ NSCCL అడిగాడు, నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ సంవత్సరంలో NSE అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాలో మనకు చూసినట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూడవచ్చు మనము. ఇది దలాల్ స్ట్రీట్ ముంబైలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1994లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్సనల్ ఫినాన్స్ అనేది చూసినట్లయితే ఇది ఒక పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే తప్పు అనమాట. సో ఈ పర్సనల్ ఫినాన్స్ అనేది దీంట్లో అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్, గవర్నమెంటల్, డిఫెన్స్ ఫినాన్స్ అనేది, డెవలప్మెంట్ ఫినాన్స్ అనేది మనం చూడొచ్చు. మనీ లెండర్స్ మనకు తెలుసు, దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అని అడిగాడు. సో ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాడు. యూ ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఏ డేట్లో ఛత్తీస్గఢ్ గాట్ స్టేట్హుడ్ సపరేట్గా స్టేట్గా రావడం జరిగిందంటే November 1, 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ సపరేట్ స్టేట్ కావడం జరిగింది. సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందిరా అంటే లక్నోలో చూడొచ్చు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది అని అడిగాడు. యాక్చువల్లీ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది 1757లో జరిగింది. ఫస్ట్ 1556 సెకండ్ అనమాట. పాతర్ పంచాలి అనేది చూసినట్లయితే ఇది ఒక ఫిల్మ్ అనమాట. సత్యజిత్ రే ఈ ఫిల్ము చేయడం జరిగింది. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అడిగాడు, ఓం అని చెప్పుకోవచ్చు. యూరో కప్ అనేది దేనికి సంబంధించింది అంటే విచ్ స్పోర్ట్ అంటే ఫుట్బాల్కి సంబంధించింది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా థార్ డెజర్ట్ అనేది ఎక్కడుందిరా అంటే రాజస్థాన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఐరన్ వెన్ గెట్స్ రస్టెడ్ వాట్ కైండ్ ఆఫ్ కెమికల్ యాక్షన్ టేక్స్ ప్లేస్ అంటే అప్పుడు ఆక్సిడేషన్ అని జరుగుతుందన్నమాట. రస్ట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్లో దాని యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది. ఏ యాసిడ్ అనేది కింగ్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారు. అదేవిధంగా ఏ ప్లేసెస్ ఆర్ కనెక్టెడ్ బై ద గ్రేట్ డెక్కన్ రోడ్ అంటే మిర్జాపూరు మరియు బెంగళూరు మధ్యలో దీన్ని గ్రేట్ డెక్కన్ రోడ్గా చెప్పుకోవచ్చు. ఏది లాంగెస్ట్ హైవే ఆఫ్ ఇండియా అంటే నేషనల్ హైవే 7 అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఏదిరా ఇండియాలో అంటే ఇండియన్ రైల్వేస్ అని చెప్పుకోవచ్చు లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్గా. అదేవిధంగా ఎన్నోర్ పోర్ట్ అనేది చూసినట్లయితే ఎక్కడుందిరా అంటే ఎగ్మోరు, ఎన్నోరు ఇవన్నీ చెన్నై దగ్గర ఉన్నాయన్నమాట. నేషనల్ హైవే నెంబర్ 31A అనేది
ఏ స్టేట్ని కనెక్ట్ చేస్తుందంటే ఇది మనం చూసినట్లయితే సిక్కిం తోటి కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ అడిగాడు, గ్రీన్లాండ్. అదే సెకండ్ పొజిషన్ లేదుందిరా అంటే న్యూ జినియా ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. డ్రై ఐస్ కెమికల్ ఫామ్లో అడిగాడు, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్నే ఈ విధంగా డ్రై ఐస్ అంటారు. వైట్ వెట్రియోలు, బ్లూ వెట్రియోలు. మనకి వైట్ వెట్రియోల్ అయితే జింక్ సల్ఫేట్. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి బ్లూ వెట్రియోల్ అని దేన్ని అంటారు అనేది. ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఈజ్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అని గుర్తుంచుకోండి ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేది. అదేవిధంగా మనం చూసినట్లయితే విచ్ బ్యాంక్ ఈజ్ ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓల్డెస్ట్ అని చెప్పుకోవచ్చు. అగైనెస్ట్ విచ్ యాక్ట్ గాంధీజీ మూటెడ్ సత్యాగ్రహ మూమెంట్ అంటే రౌలత్ యాక్ట్ ప్రకారము గాంధీజీ అనేది ఈ విధంగా సత్యాగ్రహ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. వెన్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అప్రోచింగ్ స్టార్మ్ దెన్ ద మెర్క్యూరీ ఇన్ ద బారోమీటర్ ఫాల్స్ ఆర్ రైజెస్ అంటే ఎప్పుడైతే ఈ విధంగా స్టార్మ్ అనేది అప్రోచ్ అవుతుందో ఆటోమేటిక్గా మెర్క్యూరీ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మెజర్ ఏదైతే చేస్తుందో బారోమీటర్లో ఫాల్ అవుతుందన్నమాట. అంటే సడన్ ఫాల్ అవుతుంది. హీరాకుడ్ డ్యామ్ ఎక్కడుందని అడిగాడు, ఇది ఆన్ ద రివర్ మహానది ఇన్ ఒడిషా ఉందని చెప్పుకోవచ్చు. కెమికల్ నేమ్ ఆఫ్ హైపో అడిగాడు, సోడియం థయోసల్ఫైడ్ని మనము హైపో అని పిలుస్తారు, చాలా ఇంపార్టెంట్. జూన్ 5th ఈ విధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే 21st అయితే మనము ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాము. విచ్ స్టేట్ వాస్ పుట్ ఆన్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ January 2009 అంటే జార్ఖండ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది 2009లో. ఓమర్ అబ్దుల్లా ఎవర్రా అంటే ఈ విధంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ ఇతను అయ్యాడనమాట. అతను నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అతను అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ మేడ్ హ్యాట్రిక్ ఇన్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్. షీలా దీక్షిత్ 3 సార్లు ఆమె యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీగా ఎన్నుకున్నారు. అదేవిధంగా విచ్ ప్లేస్ డస్ ద స్టిల్వెల్ రోడ్ కనెక్ట్స్ అంటే లెడో ఇన్ ఇండియా అండ్ కున్మింగ్ ఇన్ చైనా వయా మయన్మార్ ఏదైతే రోడ్ ఉందో అది ఒక స్టిల్వెల్ రోడ్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియా మరియు చైనాకి వయా మయన్మారు చూడొచ్చు. విచ్ ప్రొఫెషన్ ద పులిట్జర్ ప్రైజ్ అంటే జర్నలిజం సంబంధించి ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హూజ్ బర్త్డే నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటారంటే మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్ యానివర్సరీ రోజే ఈ విధంగా స్పోర్ట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. రహమతుల్లా కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించింది. బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ ఏదంటే అమర్ సోనార్ బంగ్లా అని చెప్పి ఇది రవీంద్రనాథ్ ఠాగూరు ఈ నేషనల్ యాంథమ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే బాబు బివా అనే ఈ పుస్తకాన్ని ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రాయడం జరిగింది. బాబు బివా. విజయ విఠల టెంపుల్ ఎక్కడుందంటే హంపి కర్ణాటకలో మనము ఈ విజయ విఠల టెంపుల్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ పరిమ్రాజ్ నేగి ఏ స్పోర్ట్స్ ఆడతాడంటే చెస్కి సంబంధించిన వ్యక్తి. ఏ టైప్ ఆఫ్ గ్లాసు దట్ కంటైన్స్ సెరియం చూడండి చాలా ఇంపార్టెంట్, దాంట్లో సెరియం ఉంటుందంట. అండ్ అదర్ రేర్ ఎర్త్స్ అండ్ హ్యాస్ ఎ హై అబ్జార్ప్షన్ ఆఫ్ అల్ట్రా వైలెట్. ఏ టైప్ ఆఫ్ గ్లాస్ దట్ కంటైన్స్ సెరియం అండ్ అదర్ ఓకే సో హై అబ్జార్ప్షన్ పవర్ ఆఫ్ అల్ట్రా వైలెట్. సో ఓవరాల్ ఏంటంటే క్వశ్చన్ ఏ గ్లాసెస్ మనమైతే అల్ట్రా వైలెట్ రేస్ని చూస్తామో అంటే మామూలుగా సూర్యగ్రహం జరిగేటప్పుడు మనకు చూడొచ్చు, అలాంటి గ్లాసెస్ దేంతో తయారు చేశారని అడుగుతున్నాడు అనమాట. క్రూక్స్ గ్లాసు, దాని లోపల వాడే కెమికల్ ఏంట్రా అంటే సెరియం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో అడిగాడు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది బ్రుజెల్స్ బెల్జియంలో మనం చూడొచ్చు. కోపకాబనా బీచ్ అనేది ఎక్కడుందిరా అంటే బ్రెజిల్లో రియో డి జనీరోలో ఈ కోపకాబనా బీచ్ అనేది చాలా ఫేమస్, అక్కడుంది. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎవరు కనుగొన్నారంటే టిమ్ బెర్నర్స్ లీ అనే అతను ఈ వరల్డ్ వైడ్ వెబ్ వెబ్సైట్ కనుక్కోవడం జరిగింది. విచ్ వాజ్ ద ఫస్ట్ ఫోర్ట్ కన్స్ట్రక్టెడ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా అంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని 1639లో మెడ్రాస్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కెమికల్ నేమ్ ఆఫ్ ఫిలాసఫర్స్ వూల్ చూసినట్లయితే జింక్ ఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ రేంజ్ చూసినట్లయితే హ్యూమన్ ఇయర్ కెన్ హియర్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ 20 Hz నుంచి 20,000 Hz అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ గేమ్ ఆఫ్ రష్యా అడిగాడు, వాళ్ళు చెస్ బాగా ఆడతారనమాట, వాళ్ళ నేషనల్ గేము. రీసెంట్లీ ఇన్స్పైర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ ఏంట్రా అంటే స్కాలర్షిప్ అనేది 1 million స్టూడెంట్ ఇవ్వడానికి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా ఇన్స్పిరేషన్ చేయడానికి. హూ హెడెడ్ ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ విచ్ రిలీజ్డ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ December 2008 అంటే వీరప్ప మొయిలీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేది
రిలీజ్ చేయడం జరిగింది December 2008. వీరప్ప మొయిలీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ సిటీని సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అంటారంటే అమృత్సర్ని. ద ప్యాలెస్ ఆఫ్ అమృత్సర్ వాజ్ గివెన్ బై ముఘల్ ఎంపరర్ అక్బర్ టు హూమ్. ఎవరికి ఇచ్చారంటే ఈ అమృత్సర్ ప్యాలెస్ అనేది వాజ్ గివెన్ బై ముఘల్ ఎంపరర్. ఈ ప్యాలెస్ని వీళ్ళకి సిక్కోళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఘల్ ఎంపరర్ అక్బర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారా అంటే గురు రామ్దాస్కి. అదేవిధంగా అమృత్సర్ సిటీని కట్టించింది కూడా ఇతనే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ సెక్షన్ ప్రకారము ఇండియన్ పీనాల్ కోడ్లో చూసినట్లయితే డెత్ అండర్ నెగ్లిజెన్స్ అంటే 304A అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శరావతి ప్రాజెక్ట్ మనకు తెలుసు కదా, ఇది కర్ణాటకలో శరావతి నది పైన ఎక్కడైతే జోగ్ ఫాల్స్ ఉందో అక్కడ మనం చూడొచ్చు. బలిమేలా ప్రాజెక్ట్ అనేది ఒడిశాలో ఉంది. వాట్ డస్ ద ఒలింపిక్ ఫ్లేమ్ సింబలైజెస్ అంటే ఆ ఫ్లేమ్ కంటిన్యూస్గా వెలుగుతూనే ఉండాలంట. సో ఓవరాల్ ఏంటంటే కంటిన్యూటీ బిట్వీన్ న్యూ అండ్ ఏన్షియంట్ గేమ్స్కి ఇండికేట్ చేయడానికి ఈ ఒలింపిక్ ఫ్లేమ్స్ అనేది ఆల్వేస్ వెలుగుతూ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఆ ఫ్లేమ్ అనేది కంటిన్యూస్ వెలుగుతూనే ఉంటుంది. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఆర్ హ్యావింగ్ దేర్ బార్డర్ షేరింగ్ విత్ మయన్మార్ అంటే ఈ విధంగా మిజోరాము, మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ ఇవన్నీ మయన్మార్ దేశంతో బార్డర్స్ అనేది షేర్ చేసుకుంటాయన్నమాట. కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎక్కడుందిరా అంటే మహారాష్ట్రలో కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది చూడొచ్చు. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు అంటే ఈ విధంగా సక్సెస్ చేసిన అతను నార్మన్ బోర్లాగ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసినట్లయితే ఇండియాలో అయితే MS స్వామినాథన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ శాటిలైట్ ఈ విధంగా టెలికాస్ట్ చేస్తుంది టీవీ నెట్వర్క్ ఆల్ ఓవర్ ఇండియా అంటే ఆ శాటిలైట్ ఇన్ శాటిలైట్ 1B అనమాట. కన్యా విద్యాధన్ యోజన అనేది చూసినట్లయితే ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో కన్యా విద్యాధన్ యోజన అనేది ఇంప్లిమెంట్ చేశారు. విత్ విచ్ కంట్రీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హ్యాస్ అగ్రిమెంట్ ఆఫ్ ఆయిల్ విత్ ఫుడ్ అంటే ఇప్పుడు మనము చూసినట్లయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారంటే అగ్రిమెంట్ తీసుకున్నారనమాట. ఆయిల్ ఇస్తే మేము ఫుడ్ ఇస్తామని చెప్పి ఇరాక్ తోటి. అదేవిధంగా యూరోపియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారంటే ఫెలిపి మస్కా. ఇది ప్రీవియస్ ఇయర్. సో రీసెంట్గా ఎవరు గెలిచారో మీరు చూసుకోండి. గ్రాండ్ ప్రిక్స్ సంబంధించిన ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. విచ్ కంట్రీ వన్ ద 16 గోల్డ్ మెడల్స్ అనేది ఒలింపిక్స్లో అడిగాడు. సో డోంట్ వరీ, జర్మనీ. రీసెంట్గా అడుగుతాడు క్వశ్చన్లు. సో వాట్ డస్ IUCN స్టాండ్స్ ఫర్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంబంధించింది. రాజీవ్ గాంధీకి ఈ విధంగా నేషనల్ సద్భవన్ అవార్డు అనేది 2007కి సంబంధించి అడిగాడు. డోంట్ వరీ, ఇప్పుడు రీసెంట్గా అడుగుతాడు. CERN అంటే ఏం లేదు, ఇది ఒక ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ అక్రానిమ్ అనమాట. ఇది అబ్రివేషన్ చూసినట్లయితే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. సో అక్కడ లార్జెస్ట్ హెడ్రాన్ కొలైడర్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ అక్కడ జరుగుతుంది. సో అక్కడ CERN అబ్రివేషన్ అడిగాడు. సో మీరు చూసుకోండి. దాంట్లో ఏంటంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే కొలైడ్ చేసి బ్లాక్ హోల్ గురించి కనుక్కోవడానికి చాలా పెద్ద స్వరంగం దిగారనమాట. లార్జెస్ట్ హెడ్రాన్ కొలైడర్ అంటారు. సో అక్కడ బ్లాక్ హోలు, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ మీకు దాంట్లో వస్తాయన్నమాట. ధ్యాన్ చంద్ అవార్డు గురించి అడిగాడు. డోంట్ వరీ, నెక్స్ట్ కొత్తగా రీసెంట్గానే అడుగుతాడు. హూమ్ ఈజ్ రిలేటెడ్ టు భాస్కర్ ఘోష్ కమిటీ. ఇక్కడ చూసినట్లయితే ఈ భాస్కర్ ఘోష్ కమిటీ అనేది కల్చరల్ స్కీమ్ సంబంధించి 306th అమెండ్మెంట్ బిల్ అనేది చూసినట్లయితే కోఆపరేటివ్ సంబంధించి సొసైటీకి సంబంధించి అమెండ్మెంట్ బిల్లు. ప్రాజెక్ట్ సంకల్ప్ అనేది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ లేదా ఎయిడ్స్కి సంబంధించిన ఒక స్కీమ్ అని చెప్పుకోవచ్చు. USAకి సంబంధించి 8 గోల్డ్ మెడల్ గెలిచిన అతడు అంటే మైకల్ ఫెలిప్స్. ఒలింపిక్స్లో 8 ఈవెంట్స్ ఉంటాయి, 8లో 8 అతను గెలుచుకున్నాడు. ఇతనికి మ్యాక్సిమం గోల్డ్ మెడల్స్ ఉన్న వ్యక్తి ఎవరా మన భూమి మీద అంటే ఇతనే అని చెప్పుకోవచ్చు, ఇండివిజువల్ మీద. విచ్ వన్ ఈజ్ ద మోస్ట్ కాంపిటేటివ్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అంటే న్యూయార్క్ అని చెప్పుకోవచ్చు. ఫాలోడ్ బై ద లండన్ అండ్ టోక్యో. ఎక్కువ కాంపిటీషన్ అనమాట. బై విచ్ ఇయర్ ఇండియా విల్ బీ 4 degrees హాటర్ అంటే నెక్స్ట్ 40 yearsలో మీరు 4 degrees హాటర్ అనేది చూడొచ్చు. మైక్రోచిప్ అనేది హ్యాస్ రీసెంట్లీ టర్న్డ్ 50 years ఆఫ్ ఈ మైక్రోచిప్ వీటి యొక్క ఇన్వెన్షన్ అనేది 50 ఏళ్ళు అయిపోయిందని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ క్యాబినెట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ హైక్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ బై 300% అనేది శాలరీలో ఇంక్రిమెంట్ అనేది మనం చూడొచ్చు. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ విత్ ఏ దేశంతో అంటే ఇరాన్ తోటి ఈ విధంగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది చేసిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది 1955లో మనం ఈ విధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది చూడొచ్చు. వాట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ప్యాక్డ్ ఫుడ్ ఇన్ ఇండియా కన్జ్యూమ్డ్ అంటే ఏరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్. ఎక్కువగా మనము ఇండియాలో సాఫ్ట్ డ్రింక్స్ అనేది తాగడం జరుగుతుంది.
వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియాస్ మార్కెట్ ఇన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే కన్జంప్షన్లో మనము ఇండియా అనేది థర్డ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. రోజర్ ఫెడరర్ గ్రాండ్ స్లామ్ గెలిచింది, 13th గ్రాండ్ స్లామ్ అంట ఆ టైంలో. బట్ రీసెంట్గా అయితే ఇతను మోర్ దాన్ 18-19 గెలిచాడు. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి టోటల్ ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు అనేది. ఏపీజే అబ్దుల్ కలాం హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఛాన్సలర్ ఆ టైంలో ఐఐఎస్టీ తిరువనంతపురం యాజ్ ఏ ఛాన్సలర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్స్ చాలా ప్రీవియస్ ఇయర్ అనమాట. సో ఆ క్వశ్చన్స్ అన్ని నేను కంపైల్ చేయడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో కొన్ని స్టాటిక్ జీకే అనేది అడగడం జరుగుతాయి. అస్త్రా అనేది మనకు తెలుసు ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో ఏదన్నా మనము హెలోలో అంటే మన హెలో కానీ లేదంటే ఫైటర్ జెట్లో కానీ ఈ విధంగా అస్త్రా అనేది క్యారీ చేస్తారు. ఏపీడీఏ అంటే అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అప్పన్ మెనన్ మెమోరియల్ అవార్డ్ అనేది దీనికి సంబంధించి యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఆర్ ద 2 ఇన్స్టిట్యూట్స్ చూజన్ ఫర్ శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్ అంటే సిమాప్ అండ్ CSMCRI ఈ 2 అవార్డ్స్ అని గుర్తుంచుకోండి. మీనింగ్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ చూసినట్లయితే స్టేట్ రిగార్డ్స్ రిలీజియన్ యాజ్ ఎ ప్రైవేట్ అఫేర్ ఆఫ్ ద డెసిషన్స్ అండ్ డజంట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్. సో దీన్ని మనం సెక్యులర్ స్టేట్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఇన్ విచ్ టైప్ ఆఫ్ డిస్ప్యూట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ఫెడరల్ కోర్ట్ అంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు యాజ్ ఎ ఫెడరల్ కోర్టుగా అది డీల్ చేస్తుంది అనమాట ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్కి సంబంధించినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అడిగాడు. ఇండిపెండెన్స్ టైంలో అయితే జేబీ క్రిప్లాని హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హూ వర్ ద 2 మెటైర్స్ అక్యూజ్డ్ ఫర్ కిల్లింగ్ ఇంగ్లీష్ ఆఫీసర్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ హ్యాంగ్డ్ ఆఫ్ లేటర్ ఆన్ అంటే ఉధమ్ సింగ్ మనకు తెలుసు. ఎప్పుడైతే జనరల్ డయర్ అనేది ఈ విధంగా 13th ఏప్రిల్ జలియన్వాలా బాగ్లో కాల్చేశాడో అతని పైన రివెంజ్ తీసుకోవడానికి ఉధమ్ సింగ్ వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ ఆఫీసర్ని చంపడం జరిగింది క్యాక్స్టన్ హాల్లో ఇంగ్లాండ్లో. సో దానికి వీళ్ళిద్దరికీ హ్యాంగ్ చేయడం జరిగిందనమాట, మదన్ లాల్ డింగ్రాకి మరియు ఉధమ్ సింగ్ అని చెప్పుకోవచ్చు. వాట్ వాజ్ ద డేట్ వెన్ సుభాష్ చంద్రబోస్ డిక్లేర్డ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 21 అక్టోబర్ 1943 అని చెప్పుకోవచ్చు. సో సుభాష్ చంద్రబోసు ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫార్మేషన్ చేయడం జరిగింది. హర్షవర్ధన మనం చూసినట్లయితే హూ డిఫీటెడ్ హర్షవర్ధన ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ నర్మదా అంటే పులకేసిన్ 2 హర్షవర్ధనాన్ని ఓడించడం జరిగింది ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ నర్మదా. డ్యూరింగ్ హూజ్ ఎవరి టైంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ కట్టించాడంటే షేర్షా సూరి ఈ విధంగా గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది కట్టించడం జరిగింది. ఈరోజు ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఏ నేషనల్ హైవే అంటే ఢిల్లీ నుంచి క్యాల్కటాకి ఏదైతే నేషనల్ హైవే ఉందో అది గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ సిటీ విజయనగర ఈజ్ లొకేటెడ్ అంటే విజయనగరం అనేది తుంగభద్ర నది పైన మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే బృహదీశ్వర టెంపుల్ అనేది తంజావూరులో ఉంది కదా, దాన్ని కట్టించిన అతను ఎవరంటే రాజరాజ చోళుడు ఈ బృహదీశ్వర టెంపుల్ని కట్టించడం జరిగింది. ఇక్కడ తుగ్లకాబాద్ మనకు తెలుసు, ఇది ఒక ఫోర్టు ఢిల్లీ దగ్గర ఉంది. వాజ్ ఫార్మ్డ్ బై హూమ్ అంటే జియాసుద్దీన్ తుగ్లక్. సో ఓవరాల్ ఏంటంటే ఇది జియాసుద్దీన్ తుగ్లక్ కట్టించడం జరిగింది. డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అంటే సిరాజుద్దౌలా అని చెప్పుకోవచ్చు. ఇది నవాబ్ ఆఫ్ బెంగాల్గా గుర్తుంచుకోండి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ లొకేటెడ్ కంకర్ ఘాటీ పార్క్ అనేది చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో ఉందని గుర్తుంచుకోవాలి. మానస్ సరోవర్ లేక్ అనేది ఎక్కడుందిరా అంటే చైనాలో ఉంది. గురు శిఖర్ చూసినట్లయితే ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఓపియం ఈజ్ డిరైవ్డ్ అంటే డ్రైడ్ లాటెక్స్ నుంచి ఓపియం అనే డ్రగ్ని తీయడం జరుగుతుంది. అదేవిధంగా పాపీ ప్లాంట్ నుంచి ఏ డ్రగ్ తీస్తారు మీరు నాకు మారిజువానా విన్నారా? సో ఇవన్నీ డ్రగ్స్ అన్నమాట. గ్లైకోజన్ అనేది ఈ స్టోర్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే లివర్లో ఈ గ్లైకోజన్ అనేది స్టోర్ అవుతుంది. వేర్ డు వి ఫైండ్ కార్టిలేజ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే ఈ కార్టిలేజ్ అనేది ముక్కులో మనము చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఓల్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ అంటే సెన్సరీ సెల్స్ అంటే అక్కడ అవి కూడా మనం చూడొచ్చు అనమాట. డ్యూరింగ్ డైజెషన్ ప్రోటీన్స్ ఆర్ బ్రోకెన్ ఇన్ టు అమినో యాసిడ్స్. సో ఈ విధంగా ప్రోటీన్స్ ఏమవుతాయి, దే ఆర్ బ్రోకెన్ ఇన్ టు ద అమినో యాసిడ్స్. హిట్ అండ్ హైడ్ వైరస్ అనేది చూసినట్లయితే RSV వైరస్గా మనం గుర్తుంచుకోవాలి. సో మనకి స్లీపింగ్ సిక్నెస్ వచ్చే ఖర్చే CC ఫ్లై అంటారనమాట. ఆ ఈగ గరిస్తే నీకు స్లీపింగ్ సిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ క్రికెటర్ టు క్లెయిమ్ 500 వికెట్స్ అంటే కోర్ట్నీ వాల్ష్ ఈ విధంగా 500 వికెట్లు తీశాడు, మొట్టమొదటి అతను. అదేవిధంగా మనం చూసినట్లయితే శ్రీలంకకు సంబంధించిన ముత్తయ్య మురళీధరన్ కూడా మ్యాక్సిమం వికెట్స్ అనేది తీయడం జరిగింది. కామెంట్ సెక్షన్లో మీరు నాకు పెట్టండి. టెన్జింగ్ గ్యాడ్సో, వాట్ ఈస్ టెన్జింగ్ గ్యాడ్సో అంటే దలై లామా ఈజ్ నోన్ యాజ్ టెన్జిన్ గ్యాడ్సో. దలై లామాకినే
దలైలామా మనకు తెలుసు. ఇతను ఏ దేశానికి సంబంధించిన మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇతన్నే టెన్జిన్ గ్యాట్సోగా పిలుస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఫోర్ నేషనలైజేషన్ ఏమని పిలిచేవాళ్ళంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. ఇండియాలో మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. చాలా ఇంపార్టెంట్. ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో ఒక్కటి కూడా మిస్ చేయకండి. ప్రతి ఒక్కటి అడిగిండే క్వశ్చన్లే. ఏదన్నా మనకు గుర్తొస్తుందంటే దానికి రెలవెన్స్ సంబంధించిన క్వశ్చన్లని చెప్తున్నా. మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకంటే ద కంటెంట్ వాట్ ఎవర్ ఐఎమ్ ప్రొవైడింగ్ దే ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. హూ లెడ్ ఎ నాన్ వైలెంట్ మూవ్మెంట్ ఇన్ అమెరికా ఫర్ ఫుల్ సివిల్ రైట్స్ ఫర్ నీగ్రోస్ అంటే మార్టిన్ లూథర్ కింగ్. ఇతను ఒక నాన్ వైలెంట్ మూవ్మెంట్ అనేది అమెరికాలో ఫర్ సివిల్ రైట్స్ కోసము, నీగ్రోస్ కోసము మార్టిన్ లూథర్ కింగ్ చాలా చిన్న ఏజ్లోనే చనిపోవడం జరిగింది. అతని యొక్క మోటివేషనల్ స్పీచే చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. చాలామంది ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. జెండ్ అవెస్తా అనే పుస్తకము రిలీజియస్ బుక్స్ ఆఫ్ పార్జీస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద మ్యాన్ ఆఫ్ కిల్డ్ గాంధీ మనోహర్ మాల్గాంకర్ అనే అతను ఈ పుస్తకం ద మ్యాన్ హూ కిల్డ్ గాంధీ అనే పుస్తకము, మ్యాన్ ఆఫ్ కాదు ద మ్యాన్ హూ కిల్డ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. మనోహర్ మాల్గాంకర్ ఇతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. బయోగ్రఫీ అనేది మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకము. ఇది బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కాదు. ఎల్కే అద్వానీ ఈ పుస్తకాన్ని వేరే వాళ్ళతో రాయించాడు అనమాట, మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ రివరు అమర్కంటక్ నుంచి ఆరిజినేట్ అవుతుందంటే దెర్ ఆర్ వేరియస్ రివర్స్. దాంట్లో ఇంపార్టెంట్ నర్మదా అనేది రావడం జరుగుతుంది. ఏ కైండ్ ఆఫ్ ఫారెస్ట్రీ ఆక్యుపై ద హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఇండియా ఏరియా వైజ్ అంటే ట్రాపికల్ డిసిడియస్ ఫారెస్ట్ చూసినట్లయితే ఆక్యుపై చేస్తుంది హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఇండియా ఏరియా వైజ్ అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ పీక్ ఏదిరా ఇండియాలో అంటే ఇది నందాదేవి, ఏదైతే మరి 7,817 మీటర్స్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనము కంచన్గంగా, ఎవరెస్ట్, మకాలు, సో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఆప్షన్స్ బట్టి మనం చూసినట్లయితే డిఫరెంట్ పీక్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఇస్ ద మోస్ట్ మొబైల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే క్యాపిటల్. ఇది ప్రొడక్షన్ ఎక్కువగా మనం చూసినట్లయితే మొబైల్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. డబ్బులు. వాట్ ఈస్ ద ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ అని అడిగాడు. 245. ఇప్పుడు మన ప్రజెంట్ స్ట్రెంగ్త్ 250 అని చెప్పుకోవచ్చు. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ ట్రీటెడ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే ఆర్యభట్ట. ఎవరైతే ఇన్వెన్షన్ ఆఫ్ జీరో చేశాడో అతనే ఒక డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. ఆన్ వాట్ డేట్ ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ మూన్ మిషన్ అంటే చంద్రయాన్ అనేది మొదటి చంద్రయాన్ October 22, 2008. చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ విధంగా చంద్రయాన్ 1లో పంపించడం జరిగిందంటే అదొక వెహికల్ అనమాట, ఏదైతే క్యారీ తీసుకెళ్తుందో ఏదైతే ల్యాండర్ ఉందో దాన్ని. సో PSLV C-11 అనమాట. హౌ మెనీ అదర్ కంట్రీస్ హ్యావ్ సెండ్ మూన్ మిషన్ ఎర్లియర్ అంటే 3 దేశాలు పంపించాయి ఆల్రెడీ, మనము 4th వాళ్ళు అనమాట. ACD అబ్రివేషన్ అడిగాడు. ఏషియా కోఆపరేషన్ డైలాగ్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ అయితే మహమ్మద్ అన్నీ నషీద్. ఇప్పుడేమో తెలియదు. సో విచ్ స్టేట్ టాప్డ్ ద గవర్నమెంట్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే దీని ప్రకారం చూసినట్లయితే ఎడ్యుకేషన్ అనేది కేరళలో చాలా ముందు నుంచి లీడింగ్లో ఉందన్నమాట. ఆన్ వాట్ డే నేషనల్ కన్జ్యూమర్స్ రైట్ డే అనేది చూసినట్లయితే December 24th ఈ విధంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటారు. హూ వాజ్ ద బ్యాట్స్మెన్ పుట్ ఆన్ ద టాప్ ఇన్ రీసెంట్ రిలయన్స్ దాంట్లో చూసినట్లయితే మైక్ హస్సీ అప్పుడెప్పుడో. సో వెర్ వాజ్ 4,000 years ఓల్డ్ పిరమిడ్ అనేది మనం చూసినట్లయితే ఈజిప్ట్లో ఉందని చెప్పుకోవచ్చు. హూ ఈజ్ ద న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ USA అంటే జో బైడెన్. ఇతను మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకోండి. సింగపూర్ ఓపెన్ గోల్ఫ్ జీవ్ మిల్కా సింగ్ గెలిచాడు ఆ టైంలో. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ లీస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అక్కడ తక్కువగా ఉంటారంట. ఈరోజు ఎవరో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో పూరా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ అంటారనమాట. ఇది ఎవరు ఫౌండ్ చేశారని అడిగాడు. సో యూ గో త్రూ దిస్ ఏరియాస్ అండ్ వాజ్ ఫౌండెడ్ బై హానరబుల్ ఫార్మర్ ప్రెసిడెంట్ APJ అబ్దుల్ కలాము దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. చూడండి, పూరా అంటే ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ అని చెప్పి, సో దీన్ని రూరల్ ఏరియాస్ అని చెప్పి ఇది అబ్దుల్ కలాము ఫార్మేషన్ చేయడం జరిగింది, కనుక్కున్నాడు, ఫౌండ్ చేయడం జరిగింది. కుతుబ్ మినారు ఫినిష్ ఎవరు చేశారంటే ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే ఫిరోజ్ షా తుగ్లక్ కంప్లీట్ చేశాడనమాట. ఢిల్లీలో ఉంది ఇది. విచ్ వేద గివ్స్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాన్ అంటే రెస్పిరేషన్ అంటే ఋగ్వేదము చెప్తుందన్నమాట ప్రాన్ గురించి అంటే రెస్పిరేషన్ గురించి. నెక్స్ట్ వాట్ డూ వీ కెన్ కలెక్ట్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్ అంటే
బుద్ధ చరిత్ర దాంట్లో నుంచి టీచింగ్స్ ఆఫ్ బుద్ధాస్ అనేది మనం కనుక్కోవచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఇక్కడ ముస్లిం ప్రెసిడెంట్ అడిగారు కాబట్టి బద్రుద్దీన్ తయ్యబ్జీ అని మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ ఆరిజిన్ మేనేజ్మెంట్ గురు అవార్డెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ మేనేజ్మెంట్ థింకర్ అలైవ్ ఇన్ ద వరల్డ్ బై థింకర్స్ 50 ప్రకారం అయితే ఎవర్రా అంటే ఇతను మేనేజ్మెంట్ గురు సికే ప్రహ్లాద్ అని గుర్తుంచుకోండి. థింకర్స్ 50 ప్రకారము. డిట్రాయిట్ అంటే మనకు తెలుసు ఎక్కువగా ఆటోమొబైల్స్ అనమాట. డిట్రాయిట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేని అంటారంటే చెన్నైని అంటారు. సో ఇది ఆటోమొబైల్స్కి చాలా ఫేమస్. హూ వాజ్ ద ఫస్ట్ టు మెజర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్ అంటే ఇరాటోస్థెనస్. ఇతను సర్కంఫరెన్స్ అంటే భూమి యొక్క చుట్టుకొలతని కనుక్కోండి, ఇరాటోస్థెనస్ గుర్తుంచుకోండి. హౌ మచ్ లాంగిట్యూడ్ అకౌంట్ ఫర్ 1 hour అంటే 15 degrees. ఒక లాంగిట్యూడ్ అనేది డిస్టెన్స్ చూసినట్లయితే 15 degrees అని చెప్పుకోవచ్చు. వాట్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ సితార్ అంటే స్టేషనరీ ట్రాన్స్వర్స్. సితార్లో ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ విధంగా సౌండ్ మెజర్మెంట్ ఉంటుంది కదా, సితారు వీణ దేంతో మెజర్ చేస్తారు, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ఈ టిపికల్ హ్యూమన్ రిబ్ కేజ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ రిబ్స్ అంటే టోటల్ 24 ఉంటాయి. 12 లెఫ్ట్ రైట్ ఈ విధంగా చూసినట్లయితే 24 ఉంటాయన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్తో కలిసి. హూ ఈజ్ ద ఫైనల్ అథారిటీ టు ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్ అంటే సుప్రీం కోర్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ ముస్లిం లీగ్ అడిగాడు, నవాబ్ సలీముల్లా. ఇతను ఫౌండర్ ఆఫ్ ముస్లిం లీగ్గా గుర్తుంచుకోండి. హూ అకార్డ్స్ రికగ్నిషన్ టు పొలిటికల్ పార్టీస్ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఈ విధంగా అకార్డ్స్ అంటే రికగ్నిషన్ టు పొలిటికల్ పార్టీస్. పిక్చర్ ప్లాంట్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్ అంటే ఇన్సెక్టివోరస్. ఆమ్నివోరస్ విన్నాము, కార్నివోరస్ విన్నాము, ఇది ఇన్సెక్టివోరస్ అంటే ఈ విధంగా ఇన్సెక్ట్స్ తింటుందన్నమాట పిక్చర్ ప్లాంట్ అనేది. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అడిగాడు, ఈ విధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. అదేవిధంగా 100 watts బల్బ్కి సంబంధించి సో 400 ohm అనమాట. పంచాయత్స్ వర్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇన్ విచ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే పంచాయతీరాజ్ అనేది 73rd అమెండ్మెంట్ ప్రకారమే. అనుశీలన్ సమితి అనేది చూసినట్లయితే ఎవరు ఫౌండ్ చేశారంటే పి మిత్ర. ఇతను ఫౌండ్ చేయడం జరిగింది. హూ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ నాన్ మెంబర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే అటార్నీ జనరల్ అని చెప్పుకోవచ్చు. హూ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్టు. ఈ విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంటు విత్ ద కన్సల్టేషన్ విత్ ద హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళతో కలిసి అపాయింట్ చేస్తాడు. ఇష్టానుసారం చేసేకి లేదు. ఆన్ విచ్ కైండ్ ఆఫ్ సాయిల్ కాటన్ ఇన్ ఇండియా ఈజ్ అంటే బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా కాటన్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. మెయింటైనింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఈచ్ 5 years టు రివ్యూ సెంట్రల్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్షిప్స్. వాట్ డూ వీ కాల్ ఇట్ అంటే ఫినాన్స్ కమిషన్ అంటారనమాట. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ప్రెసిడెంట్ అనేది అపాయింట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ 5 yearsకి. నెక్స్ట్ ఏంటంటే ఏ కంట్రీ ఈ విధంగా 2014 ఫీఫా వరల్డ్ కప్ హోస్ట్ చేస్తుందని అడిగాడు. సో రీసెంట్గా ఏ క్వశ్చన్ అయితే వస్తుందో జనరల్ నాలెడ్జ్ వైజ్ మీరు చూసుకోండి. ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసేది స్పిగ్మో మానోమీటర్. మొట్టమొదటి 5-year ప్లాన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 1951లో లాంచ్ చేయడం జరిగింది. సర్ థామస్ రో ఎవరి కోర్టులో ఫస్ట్ వచ్చి సార్ మేము ఇక్కడ ఏదో పెట్టుకుంటాం సార్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి అడిగాడనమాట. సో మేము బతుక్కుంటామని చెప్పి ఇతను జహాంగీర్ కోర్టులోకి రావడం జరిగింది. మొట్టమొదటిగా సర్ థామస్ రో జహాంగీర్ ప్రవేశించాడు. ఓకే పెట్టుకోండి అప్పుడు ఎంజాయ్ చేయండి అని, దానికి బదులు నాకు ఏందో ఒకటి ఇవ్వండి అని చెప్పాడు అనమాట. వేరీ సిచ్యువేటెడ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ప్లాజీ అని చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏ ఇయర్లో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనేది జరిగిందంటే 1565లో ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనేది జరిగింది. నెక్స్ట్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ హర్షాస్ క్యాపిటల్ అంటే కన్నౌజ్ అని చెప్పుకోవచ్చు. ఎవరి టైంలో ఈ విధంగా హర్షవర్ధన్ ఆ టైంలో హుయాన్ సాంగ్ రావడం జరిగింది. చంద్రగుప్త టైంలో ఎవరు వచ్చారంటే మెగస్తనీస్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్క ఫారిన్ ట్రావెలరు మీరు తెలుసుకోవాలి. డ్యూరింగ్ హూజ్ రైన్ అజంతా పీరియడ్ వాజ్ బిల్ట్ అంటే ఈ విధంగా గుప్తా టైంలో అజంతా పీరియడ్ అనేది మనం చూడొచ్చు అక్కడ కేవ్స్ సంబంధించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ విచ్ ఇయర్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ అనేది ఫామ్ చేశారంటే ఈ విధంగా 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఫామ్ అయింది. ఈ బిజినెస్ టేక్ ఓవర్ ప్రొసీజర్ ఆన్ విచ్ అక్వైరింగ్ కంపెనీ యూజెస్ ఇట్స్ ఓన్ షేర్స్ టు ప్లే ఫర్ ద అక్వైర్డ్ అంటే షేర్ స్వాప్ అంటారనమాట. దేంద్రా అంటే ఇది ఓ బిజినెస్ టేక్ ఓవర్ ప్రొసీజర్ అనమాట. దేంట్లో అయితే అక్వైరింగ్ కంపెనీ యూజెస్ ఇట్స్ ఓన్ షేర్స్ టు పే ఫర్ ద అక్వైర్డ్ అనమాట. సో వాడి యొక్క ఓన్ షేర్స్ అనేది ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. షేర్ స్వాప్ అంటారు, అమ్మేస్తారు. ఆన్ విచ్ డేట్
వీ సెలబ్రేట్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10వ తేదీ. డిసెంబర్ 4 నేవీ డే జరుపుకుంటారు. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. విచ్ బ్యాంక్ హ్యాజ్ ఓకే అప్పుడు ఓల్డ్ నో ప్రాబ్లం. ఎంటీఎన్ఎల్ హ్యాజ్ రీసెంట్లీ లాంచ్ దీజ్ సర్వీస్ అనేది న్యూఢిల్లీలో వదిలే పాతది. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఎలెక్టెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అంటే రమన్ సింగ్ని ఈ విధంగా ఓకే అప్పుడు ఛత్తీస్గఢ్. ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్స్, డోంట్ వరీ. హౌ మెనీ ఇండియన్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ టాప్ 50 ఐఏఎఫ్ ఇండివిజువల్ ర్యాంకింగ్ ప్రకారం అంటే అప్పుడు 7 మందిని చేశారనమాట. ఇది కూడా పాతదే, డోంట్ వరీ. వెన్ డూ వీ అబ్జర్వ్ వరల్డ్ లెప్రసీ డే అంటే లాస్ట్ సండే ఆఫ్ జనవరి అనేది లెప్రసీ డే జరుపుకోవడం జరుగుతుంది. ద డివైన్ ఫెయిత్ వాజ్ ఎ మాన్యుమెంట్ ఆఫ్ అక్బర్స్ ఫోలీ అండ్ నాట్ హిస్ విజ్డమ్. సో వాట్ వాజ్ ద డివైన్ ఫెయిత్ అంటే దిన్ ఈ ఇలాహీ, ఇతను ఈ అక్బర్ అనేది ఒకటి ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. జలియన్వాలా బాగ్రే 13 ఏప్రిల్ 1919లో వాట్ వాజ్ ద మెయిన్ ఐటమ్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ టు రోమన్ ఎంపైర్ అంటే లగ్జరీ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రోమన్ ఎంపైర్కి. సో ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియా మూమెంట్ 1942లో మహాత్మా గాంధీ లీడ్ చేశాడనమాట. అప్పుడే డూ ఆర్ డై అనే నాదం కూడా ఇచ్చాడు. లక్ష్మీబాయి, తంత్యా తోపు, నానాసాహెబ్ వీళ్ళందరూ సిపాయి మ్యూటినీలో ఒక డిఫరెంట్ ప్లేసెస్ నుంచి లీడ్ చేయడం జరిగింది. సో పేపర్ కరెన్సీ ఇన్ ఇండియాలో ఇది ఒక సోల్ రైట్ అనమాట. ఎవరు ఇచ్చేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్లానింగ్ కమిషను ఎస్టాబ్లిష్ 1950లో చేయడం జరిగింది. సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ మనకు తెలుసు, సౌత్ అమెరికాలో పంపాస్లో ఎక్కువగా మనం గ్రాస్ ల్యాండ్స్ చూడొచ్చు. సో అదేవిధంగా ఎంపైర్ ఆఫ్ శాతవాహన కింగ్స్ అడిగాడు. ఆంధ్రప్రదేశ్ అని మనం తెలుసుకోవాలి. హంపి అనేది ఎవరు కట్టించారా అంటే విజయనగర ఎంపైర్ నుంచి వీళ్ళు కట్టించడం జరిగింది. హౌ మెనీ వాల్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ హార్ట్ అంటే మన గుండెలో 4 సపరేట్ ఛాంబర్స్ ఉంటాయి. వాల్వ్స్ అడిగాడు, 2 కనపడతాయి అనమాట వాల్వ్స్. అదేవిధంగా మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లింఫోసైట్స్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఈ లింఫోసైట్స్ మెయిన్ రోలే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని డిఫరెంట్గా డిఫెండ్ చేస్తాయన్నమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది మొట్టమొదటి లేడీ ఎవరికి రావడం జరిగిందంటే దేవికా రాణికి రావడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు. అతను రాజా హరిశ్చంద్ర అనే ఒక మూవీ కూడా ఆ డైరెక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే డైరెక్ట్ చేయడం జరిగింది. వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ అంటే హేగ్లో ఉందన్నమాట. సుబ్రతో కప్పు ఫుట్బాల్కి సంబంధించి మొట్టమొదటి టాకీ ఫిల్మ్ ఏదిరా అంటే అలం అరా. దీని తర్వాతనే రాజా హరిశ్చంద్ర తన మూగ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఔరంగజేబ్ వాజ్ ఎ గుడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణ. ఔరంగజేబు చాలా మంచిగా ఆయన వీణ వాయించేవాడు అనమాట. ఇతను వీణతో పాటు ఇంకొకటి కనుక్కున్నాడు. అదేంట్రా అంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ముస్లిం స్కాలర్ హూ కేమ్ టు ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ మొహమ్మద్ ఆఫ్ గజనీ. సో అల్బెరూని అతను ఒక ముస్లిం స్కాలరు ఎవరైతే మొహమ్మద్ గజనీ టైంలో వచ్చాడో. సో ఇతను ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి? ద యూజ్ ఆఫ్ రన్నింగ్ వాటర్స్ ఈవెన్ ఇన్ ప్లేసెస్ అండ్ ప్లెజర్స్ రిసార్ట్స్ వాజ్ ఏ స్పెషల్ ఫీచర్ ఆఫ్ విచ్ ఆర్కిటెక్చర్ అంటే ముఘల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రన్నింగ్ వాటర్స్ ఇన్ ప్లేసెస్ అండ్ ప్లెజర్స్ రిసార్ట్స్ అనేది ఉన్నాయి ఆ టైంలో. ఎక్కువగా ముఘల్ గార్డెన్స్ కట్టించడం జరిగింది ఆ టైంలో. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది 1922లో ఈ విధంగా పోలీస్ స్టేషన్నే కాల్చడం జరిగింది. సో ఇన్సిడెంట్ గాంధీజీ వెంట్ టు టాక్ విత్ హూమ్ అంటే ఆ టైంలో లార్డ్ విర్విన్తో వెళ్ళి మాట్లాడాడు. అతన్ని ఆ టైంలో జైల్లో కూడా పెట్టించారనమాట. సో ఇతను హీ హాజ్ విత్డ్రాన్ దట్ మూమెంట్ ఆల్సో. మొహమ్మద్ ఘోరీస్ లాస్ట్ ఎక్స్పిడిషన్ ఇన్ ఇండియా వాజ్ అగైనెస్ట్ హూమ్ అంటే ఖోకార్స్ ఇన్ 1206. సో వీళ్ళు అగైనెస్ట్ ఈ ఎక్స్పిడిషన్ చేయడం జరిగింది. ఏ ఇయర్ అక్బర్ ప్రొమల్గేట్ చేయడం జరిగింది? దిన్ ఈ ఇలాహి అంటే 1581లో చేయడం జరిగింది. సికంద్రా మనకు తెలుసు, ఇది ఒక ముజోలియం ఆఫ్ విచ్ ముఘల్ ఎంపరర్ అంటే అక్బర్ యొక్క ముజోలియం టాంబ్ అక్కడే ఉంది. సో విచ్ ఆర్గనైజేషన్ గివ్ సరస్వతి సమ్మాన్ అనేది అంటే కేకే బిర్లా ఫౌండేషన్కి చూసినట్లయితే వాళ్ళు ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. థామస్ కప్ బ్యాడ్మింటన్కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్. పుస్తకము అడాసిటీ ఆఫ్ హోప్ అనే పుస్తకం ఎవరు రాశారంటే బరాక్ ఒబామా. ఎవరైతే ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నాడో అతను ఈ పుస్తకాన్ని అడాసిటీ ఆఫ్ హోప్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే అవార్డు 2008లో డాక్టర్ రామీ రంజర్ అండ్ జిఎస్ బల్లాకు రావడం జరిగింది. డోంట్ వరీ, ఇప్పుడు అడగరు. విచ్ కంట్రీ హ్యాజ్ అలౌడ్ ఎఫ్డిఐ ఫ్రమ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం అంటే సో నేపాల్ అనేది అలౌ చేయడం జరిగింది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే వాట్ డూ వీ కాల్ ఏ రూల్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అండర్ విచ్ ఏ ఫర్దర్ డిబేట్ ఆన్ ఏ మోషన్ కెన్ బీ స్టాప్డ్ అన్నాడు. సో దాన్ని మనం క్లోజర్ అంటారనమాట. అంటే ఏం లేదు, సో రూల్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అనేది అండర్ ఏ ఫర్దర్ డిబేట్ ఆన్ ఏ మోషన్ కెన్ బీ స్టాప్డ్. వెన్ డస్ ఏ బిల్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బికమ్స్ యాక్ట్ అంటే ఆఫ్టర్ ప్రెసిడెంట్ హ్యాస్ గివెన్ హిజ్ అసెంట్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అప్రూవల్ ఇస్తాడో అప్పుడు ఏమవుతుందంటే ఈ బిల్ అనేది ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బికమ్స్ అన్ యాక్ట్. అది ఏమవుతుంది,
పార్లమెంట్లో ఒక యాక్ట్గా మారిపోతుంది అనమాట. అందుకే ప్రెసిడెంట్ అసెంట్ అంటే అప్రూవల్ అనమాట, వాడు ఓకే అని చెప్పాల. ఫినాన్స్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే ఫినాన్స్ కమిషన్ అనేది 5 ఏళ్ళకు గాను. నెక్స్ట్ ఏంటంటే మనం చూసినట్లయితే ఒక పర్సన్ ఈజ్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఇన్ పోలీస్ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ నియరెస్ట్ మెజిస్ట్రేట్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 24 అవర్స్లో పోయి మెజిస్ట్రేట్ ముందర పెట్టాల, లేదంటే అది ఒక పెద్ద అఫెన్స్ అవుతుందన్నమాట. ఏ సెషన్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ ప్రొరోగ్డ్ బై ఆర్డర్ ఆఫ్ అంటే ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సెషన్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ ప్రొరోగ్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్. హూ కెన్ అపాయింట్ అడ్హాక్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా కెన్ అపాయింట్ అడ్హాక్ జడ్జెస్ ఆఫ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఫర్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. ఇన్ విచ్ స్టేట్ ఇండియా సాల్ ట్రీస్ అనేది మనం చూడొచ్చు అంటే అస్సాంలో ఈ సాల్ ట్రీస్ అనేది మనం చూడొచ్చు. అక్కడే కాజిరంగా నేషనల్ పార్క్ కూడా ఉంది. 1 హార్న్ రైనోసరస్ కిలి చాలా ఫేమస్. అదేవిధంగా మ్యాక్సిమం రా సిల్క్ అనేది కమ్స్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే కర్ణాటకలో ఈ రా సిల్క్ అనేది ఎక్కువ చూడొచ్చు. అందుకే అక్కడ శారీస్ అనేది ఎక్కువగా మైసూర్లో చాలా ఫేమస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అంటే అది ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు, సేతు సముద్రం ప్రాజెక్ట్ అంటారు, పార్క్ స్ట్రైట్, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఏ ఇయర్లో అరుణాచల్ ప్రదేశ్ బికేమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అనేది 1987లో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్గా మారింది. పాల్గాడ్ మనీ ఇతను ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడంటే మృదంగం చాలా ఫేమస్. అదేవిధంగా మనం చూసినట్లయితే మృదంగము మనము జాకిర్ హుస్సేన్ కూడా మంచిగా ప్లే చేస్తాడు. అక్బర్స్ మదర్ పేరు ఏంటంటే హమీదా బేగం, ఈమెని మరియం మఖాని కూడా పిలుస్తారు, అక్బర్ యొక్క అమ్మగారు. అదేవిధంగా ఈమె ఎవరు అంటే హుమయూన్ భార్య అని చెప్పుకోవచ్చు అనమాట. ద సన్ ఆఫ్ అర్జుమన్ బాను బేగం హూ బికేమ్ ముఘల్ ఎంపరర్ అంటే సో ఔరంగజేబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ ఇస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అడిగాడు, డోంట్ వరీ రీసెంట్గానే అడుగుతాడు. 2000 ఓకే. సాఫ్టా వాజ్ సైన్డ్ అట్ విచ్ సమిట్ ఆఫ్ సార్క్ అంటే 12th సమిట్ అట్ ఇస్లామాబాద్ ఈ సాఫ్టా అనేది సైన్ చేయడం జరిగింది. జినడిన్ జిడానే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఫుట్బాల్ ప్లేయర్ అనమాట, ఫ్రాన్స్కి సంబంధించి. మార్కో మెటరాజ్ని హెడ్ బట్ చేశాడు, తలతో కొడతాడు అనమాట. అందుకని చెప్పి వీడిని బయటికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించేస్తారు. వాళ్ళ ఫ్రాన్స్ టీము ఓడిపోతుంది. అలై దర్వాజా అనేది ఒక గేట్వే టు విచ్ మాన్యుమెంట్ అంటే కుతుబ్ మినార్ అనమాట. ద నోబుల్స్ వర్ ఫర్బిడెన్ టు హోల్డ్ బెంకెట్స్ ఫెస్టివల్ అండ్ మేక్ మ్యారేజ్ అలయన్సెస్ వితౌట్ సుల్తాన్స్ పర్మిషన్. హూ వాజ్ దట్ సుల్తాన్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై హూమ్ అండ్ ఇన్ విచ్ పీరియడ్ అంటే కౌటిల్య ఇన్ మౌర్య పీరియడ్. సో అర్థశాస్త్ర ఎవరు రాశారంటే కౌటిల్యుడు రాశాడు. ఇన్ విచ్ లాంగ్వేజ్ అమీర్ ఖుస్రో రోట్ మెయిన్లీ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో ఇది రాయడం జరిగింది. అండ్ ఎమినెంట్ మెషినరీ ఫర్ మీటింగ్ ద ఫెమైన్ కండిషన్స్ ఇన్ ఇండియా వాజ్ అవార్డ్ బై విచ్ ఇంగ్లీష్ వాయిస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే లార్డ్ లిట్టన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎమినెంట్ మిషనరీ ఫర్ మీటింగ్ ద ఫెమైన్ కండిషన్స్, లార్డ్ లిట్టన్. ఇండికా అనేది పుస్తకము చూసినట్లయితే మెగస్తనీస్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ ఇయర్లో అనీ బీసెంట్ జాయిండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే 1914లో ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అనీ బీసెంట్ ఆమె అనమాట జాయిన్ అయింది 1914లో. క్యాప్చర్ ఆఫ్ జవాలి ఒక యాక్ట్ అనమాట. ఇది శివాజీ టైంలో ఈ క్యాప్చర్ ఆఫ్ జవాలి అనే యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఎవరిని షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారంటే కాళిదాస ఈజ్ నోన్ యాజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని మనకు తెలుసు. ఈ విధంగా హర్షవర్ధన హూ రీప్లేస్డ్ హర్షవర్ధన అంటే నాగభట్ట వరన్ ఈ విధంగా హర్షవర్ధనాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. అతన్ని సక్సీడ్ అయ్యాడనమాట. హూ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ వర్ధ డైనాసిటీ అంటే ప్రభాకర్ వర్ధను ఎవరైతే ఫాదర్ ఆఫ్ హర్షవర్ధన ఉన్నాడో అతను మొదటి రూలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వర్ధన డైనాసిటీ యొక్క ప్రభాకర్ వర్ధన్. 9th ఇది ఓల్డ్ క్వశ్చన్, డోంట్ వరీ. విచ్ సిటీ హ్యాస్ షోన్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ద కంట్రీ అంటే చండీగఢ్ అనేది 5th టైం అప్పుడు హైయెస్ట్ పర్ క్యాపిటా షో చేసిందంట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది కూడా ఓల్డ్ క్వశ్చన్, డోంట్ వరీ. నెక్స్ట్ పంకజ్ అద్వానీ ఎవరు అంటే బిలియర్డ్స్ ప్లేయర్, చాలా ఇంపార్టెంట్. ద ఫేమస్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ వాల్టన్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ కంపెనీ అంటే వాల్మార్ట్. మనకు తెలుసు కదా, ఇది ఒక ఫేమస్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ. మనము వాల్మార్ట్ వింటాము, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ. సో వాల్టన్స్కి వాల్మార్ట్ అనే కంపెనీ వాళ్ళది. నెక్స్ట్ ఏంటంటే ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ అ లార్జెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటింగ్ కంపెనీ. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు బొగ్గు వాడతారు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి. సో మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అక్కడే ఉంటుందన్నమాట. ఇండియా పేజ్ హౌ మచ్ ఆఫ్ సార్క్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే 32% అనేది
ఈ విధంగా పే చేస్తుందన్నమాట. ఇది 2005 క్వశ్చన్ అడిగాడు, డోంట్ వరీ. ఇది కూడా ఓల్డ్ క్వశ్చనే. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటారంటే అమృత్సర్లో జరుపుకుంటారు, ఇది జనవరిలో. అదేవిధంగా హూ అమాంగ్ యూత్ ఫెస్టివల్ మనం చూసినట్లయితే ఈ యూత్ ఫెస్టివల్ యూత్ డే, నేషనల్ యూత్ డే అనేది మనం చూసినట్లయితే వివేకానందుడి యొక్క బర్త్ యానివర్సరీ రోజు జరుపుకుంటారు. హూ అమాంగ్ ద పోర్చుగీస్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ వర్ ద ఫస్ట్ టు కమ్ ఇన్ ఇండియా అంటే పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది, లాస్ట్ పోయింది కూడా వాళ్ళే. అంటే 1961లో ఆపరేషన్ విజయ్ జరిగి గోవా నుంచి తరిమేసినారనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రాట్ అండర్ బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్ ఎప్పుడు వచ్చేసిందంటే 1773లో మొత్తం ఇండియా అంతా వాళ్ళ కిందకి వచ్చేసింది. నానా సాహెబ్ ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తాడంటే కాన్పూర్ నుంచి బిలాంగ్ చేస్తాడు. మహమ్మద్ బిన్ కాసిం డిఫీటెడ్ కింగ్ ఆఫ్ సింధ్ ఇన్ 712 AD. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద కింగ్ అంటే దహిరా అని చెప్పుకోవచ్చు. బాబర్ నామా చూసినట్లయితే ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటే చెగ్తాయ్ పర్షియన్ లాంగ్వేజ్లో ఈ బాబర్ నామా అనేది రాయడం జరిగింది. అదేవిధంగా హూ ఈజ్ బంగ్లాదేశ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే షేక్ ముజీబుర్ రెహమాన్, ఇతను బంగ్లాదేశ్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పుకోవచ్చు. ఇండియాకి మహాత్మా గాంధీ. రాజీవ్ రతన్ ఆవాస్ యోజన అనేది క్యారీడ్ అవుట్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఢిల్లీ. వాట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అంటే రాజ్ నివాస్ అనమాట. ఇది ఢిల్లీలో మనం చూడొచ్చు గవర్నర్ యొక్క ఇండ్లని. మాంచెస్టర్ యునైటెడ్ ప్రీమియర్ కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించింది. బిమ్స్టెక్ మనకు తెలుసు, ఇది న్యూఢిల్లీలో జరిగిందనమాట అప్పుడు సెకండ్ది. బట్ డోంట్ వరీ, ఇప్పుడు రీసెంట్గా చూసుకోండి బిమ్స్టెక్ అనేది. ఈ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఏదిరా అంటే మన గొంతు కింద ఈ విధంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. అది లావ్ అయితే గాయిటర్ అంటారనమాట. ఆడమ్స్ యాపిల్ కూడా అంటారు. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ ఏంటంటారంటే థాయిలాండ్ అంటారు. కిర్క్ కేంద్ర అంటే ఇది ఒక బౌల్ షేప్డ్ డిప్రెషన్ కాజ్డ్ బై ద గ్లేషియల్ ఎరోజన్ ఏదైతే ఉందో దాన్ని కిర్క్ అంటారనమాట. కెట్రాక్ట్ అనేది a part from the disease in eye is referred to the another thing in జియాలజీ. ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ ఫాల్గా మనం తెలుసుకోవచ్చు. సారీ, ఇక్కడ ఏంటంటే ఈ కెట్రాక్ట్ మన ఒక రోగం అనమాట కంట్లో, అది ఒక ప్రాబ్లము. నెక్స్ట్ ఏంటంటే అమాంగ్ వీనస్, ఎర్త్, మార్స్ అండ్ సాటర్న్ విచ్ ప్లానెట్ విల్ టేక్ మ్యాక్సిమం టైమ్ టు రెవల్యూషన్ అంటే సాటర్న్ దూరంగా ఉంటుంది కదా, ఎక్కువ టైం తీసుకుంటుందంట రెవల్యూషన్కి. ఎంత దూరం ఉంటే అంత ఎక్కువ. ఇన్ చైనా హౌ మచ్ వరల్డ్స్ పాపులేషన్ లీవ్స్ అంటే 25%. ఇది ఓకే, లీవ్ ఇట్. ఈ క్వశ్చన్ కూడా FDA వదిలేయండి. విచ్ ఇస్ ద లైటెస్ట్ మెటల్ అంటే లిథియం అని చెప్పుకోవచ్చు. వ్యాపార సంహిత వాజ్ ఏ బిజినెస్ లా, ఇది ఒక బిజినెస్ లా అనమాట యాన్షియంట్ టైంలో. సో యాన్షియంట్ ఇండియన్ కింగ్ వాట్ వాజ్ హిజ్ నేమ్ అంటే వ్యాపార సంహిత అనేది అశోకుడు టైంలో మనం చూడొచ్చు అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నీమ్ ఇన్ బొటానికల్ టర్మ్స్ అంటే అజరిచతా ఇండికా అనమాట. సో ఇది బొటానికల్ నేమ్ ఆఫ్ నీమ్ అంటే మన వేపాకుది. విచ్ బుక్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఇన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే బైబిల్ ట్రాన్స్లేట్ చేశారనమాట. ఓన్లీ రిలీజియస్ బుక్ పబ్లిష్డ్ ఇన్ షార్ట్ హ్యాండ్ టిల్ నౌ అంటే బైబిల్ అని చెప్పుకోవచ్చు ఇంతవరకు. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్రింటెడ్ వర్క్ ఇన్ ద వరల్డ్ అంటే ద హిరక్ సూత్ర అనేది ఓల్డెస్ట్ ప్రింటెడ్ వర్క్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ హూ హ్యాస్ రిటర్న్ డిస్కవరీ ఆఫ్ ఇండియా చెప్పాను, జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ఒక నావల్ అనమాట ఫ్రమ్ హియర్ టు అన్ ఎటర్నిటీ, జేమ్స్ జాన్స్ అనే అతను రాయడం జరిగింది. అదేవిధంగా గోదాన్ అనే పుస్తకాన్ని మున్షీ ప్రేమ్చంద్ రాయడం జరిగింది. ఒలివర్ ట్విస్ట్ అనే పుస్తకాన్ని చార్లెస్ డికెన్స్ రాశారు. ఎవరు ఎక్కువ 700 వికెట్స్ తీసుకున్నారంటే ముత్తయ్య మురళీధరన్. అదేవిధంగా మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఈ పుస్తకాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాయడం జరిగింది. హిందూ మెథాలజీ ప్రకారము హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫిజిషియన్ ఆఫ్ ఎ గాడ్స్, ధనవంతరి, చాలా మంచి ఫిజిషియన్ అనమాట. అతను ఎక్కువ మెడిసిన్స్ అన్ని కనుక్కున్నాడు యాన్షియంట్ టైంలోనే. నార్త్ టు సౌత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే డిస్టెన్స్ చూసినట్టు 3-4 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ స్టేట్ బోడో లాంగ్వేజ్ అనేది మాట్లాడతారంటే అస్సాంలో బోడో లాంగ్వేజ్ మాట్లాడతారు. డోంగ్రీ హిమాచల్లో. హూ హ్యాస్ రిటర్న్ అన్ టు దిస్ లాస్ట్ అని చెప్పి జాన్ రస్కిన్ ఈ పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. సత్యమేవ జయతే ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ముండకోపనిషత్ నుంచి తీసుకున్నారు. రాజతరంగిణి అనేది ఎవరు రాయడం జరిగిందంటే కల్హనుడు రాయడం జరిగింది. సో దీంట్లో ఏం మెన్షన్ చేశాడంటే కాశ్మీర్ యొక్క హిస్టరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. వేర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఫండ్, స్విట్జర్లాండ్లో ఉంది. దీంట్లో రెడ్ పాండా అనేది మనం చూడొచ్చు, అక్కడ ఒక పాండా సింబల్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫస్ట్ ఏషియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ అంటే ఎకనామిక్స్లో అమర్త్య సేన్, లిటరేచర్లో అయితే మొట్టమొదటి రావడానికి రవీంద్రనాథ్ ఠాగూర్. వెన్ డూ వీ ఫిజికల్ వర్క్ వాట్ స్టోర్స్ ఇన్ అవర్ మజిల్స్ అంటే లాక్టిక్ యాసిడ్ అనేది స్టోర్ కావడం వల్ల మనం అలసట అనేది చూపిస్తుంది అనమాట. క్విట్ ఇండియా 1942 ఆగస్ట్ 9వ తేదీ. సెడల్ పీక్ ఎక్కడుందిరా అంటే అండమాన్లో ఉంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఏదిరా అంటే ఐరన్ ఉంటుంది మనకు తెలుసు. అదేవిధంగా వెన్ డిడ్
ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అంటే 1951లో విత్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఫస్ట్ 5 year ప్లాన్ ఈ విధంగా ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా గాంధీయన్ ప్లాన్ అనేది చూసినట్లయితే ఎవరు ఇచ్చారంటే శ్రీమన్ నారాయణ్ ఈ గాంధీయన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఏ డేట్లో ఫస్ట్ 5 year ప్లాన్ కమిన్స్ అయిందంటే 1st April 1951 చూడొచ్చు. అదేవిధంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిటరీ రిసిప్ట్ క్రియేటెడ్ బై ఇండియన్ డిపాజిటరీ అగేనెస్ట్ అండర్లయింగ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద ఇష్యూ కంపెనీ అంటే ఇండియన్ డిపాజిటరీ అని చెప్పుకోవచ్చు. ఏ ఇన్స్ట్రుమెంట్ దట్ డిరైవ్స్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ఏ స్పెసిఫైడ్ అండర్లయింగ్ అంటే హెడ్జ్ ఫండ్ అని గుర్తుంచుకోండి. ఈ ఇన్స్ట్రుమెంట్ చూసినట్లయితే దీంట్లో మనము కరెన్సీ, గోల్డ్, స్టాక్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ టోటల్ ఎక్స్పెండిచర్ లెస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. ఏ సిటీని సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అంటారంటే శాన్ ఫ్రాన్సిస్కోని సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అంటారు. ఎర్త్ మనము వెస్ట్ నుంచి ఈస్ట్ తిరిగితే అందుకే మనకి సూర్యుడు అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తాడనమాట. ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్ వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ వితౌట్ అప్రూవల్ బై ద పార్లమెంట్ అన్నాడు. సో 2 నెలలు ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ డిక్లరేషన్ ఏమవుతుంది, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ వితౌట్ అప్రూవల్ బై ద పార్లమెంట్ అంటే 2 నెలలు అనమాట ఆ పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ని దేశాలను అని అడిగాడు. మీరు కామెంట్ సెక్షన్లో నాకు కనుక్కొని చెప్పండి. హూ పబ్లిషెస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ముందు పబ్లిష్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఇంటర్నెట్లో టకటకా వచ్చేస్తాయి. ఏ సిటీని సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్ అంటారంటే క్వైటో సిటీని సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్ అని చెప్తారనమాట. క్వైటో. నేషనల్ హైవే 2 అనేది ఢిల్లీ మరియు కోల్కతా మధ్యలో ఉంటుంది. దీన్నే జీటీ రోడ్ అంటారనమాట. వేర్ ఈజ్ లొకేటెడ్ ద నేషనల్ సెంటర్ ఫర్ బయో ఫర్టిలైజర్స్ అంటే గజియాబాద్లో మనం చూడొచ్చు. పుస్తకం మై కాశ్మీర్ కన్ఫ్లిక్ట్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎండ్యూరింగ్ పీస్ అనేది హబీబుల్లా రాశాడనమాట ఈ పుస్తకాన్ని. ఈ విధంగా ఫాస్టెస్ట్ ఉమెన్ బీజింగ్ ఒలింపిక్స్లో ఎవరు అంటే అప్పుడు యాన్ ఫ్రేజర్ అనే ఆమె ఉండేది. చాలా మంచి ఫాస్టెస్ట్. గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ అడిగాడు శక్తికాంత దాసు. సో విచ్ కంట్రీ వన్ ఫీల్డ్ హాకీ టైటిల్ అనేది అప్పుడు డోంట్ వరీ రీసెంట్గానే ఆ క్వశ్చన్లు అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే మైఖిల్ సకాష్విలి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అడిగా జార్జియా యొక్క ప్రెసిడెంట్ ఆ టైంలో. వరల్డ్ ఫుడ్ డే ఫాల్స్ ఆన్ విచ్ డేట్ అంటే 16th October అని చెప్పుకోవచ్చు ఫుడ్ డే. అదేవిధంగా వేర్ ఇన్ గుజరాత్ యాన్షియంట్ బుద్ధ ప్లేగ్ అనేది చూసినట్లయితే అక్కడ డిస్కవర్డ్ అనమాట. వద్నగర్లో గుజరాత్లో యాన్షియంట్ బుద్ధ ప్లేగ్ అనేది అక్కడ ఒక స్టాచ్యూలా కనుక్కున్నారనమాట. కాంట్రవర్షియల్ పాకిస్తానీ సైంటిస్ట్ ఎవర్రా అంటే ఏక్యూ ఖాన్ హెల్ప్ చేయడం జరిగింది. సో అటామిక్ ఆర్మ్స్ తయారు చేయడానికి ఎవరితోటి అంటే లిబియా తోటి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే స్పోర్ట్స్ టీమ్ అవసరం లే. హౌ మెనీ ఇండిజినస్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ ఇన్ ఇండియా కరెంట్లీ పొసెసెస్. ఈ క్యాటిల్ టైప్ అడిగాడు, 27 ఉన్నాయని. నెక్స్ట్ విచ్ కంట్రీ ఇన్ సౌత్ ఏషియా షేర్డ్ 62% ఆఫ్ ఇట్స్ టోటల్ గ్లోబల్ ట్రేడ్ విత్ ఇండియా అంటే నేపాల్ తోటి. హూ ఈజ్ మార్గరెట్ చాన్ అంటే ఇతను డైరెక్టర్. ఓకే వదిలేయండి లాస్ట్ది. వాట్ ఈస్ ద డియో పార్లమెంటరీ కమిటీ ప్రోబింగ్ అంటే క్యాష్ ఫర్ ఓట్స్ స్కాండిల్ ఇన్ పార్లమెంట్. ఇది డియో పార్లమెంట్ అనమాట. హౌ మెనీ బ్లాక్స్ హ్యావ్ బీన్ రీసెంట్లీ డిసైడెడ్ టు అవార్డ్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ బై ద యూనియన్ గ్యాస్ పెట్రోలియం మినిస్ట్రీ అని చెప్పుకోవచ్చు. టోటల్ 45 ఉన్నాయి. విచ్ లోన్ సెయిలింగ్ షిప్ ఆఫ్ ఇండియన్ నేవీ హ్యాజ్ ఎంబార్క్డ్ అపాన్ వాయేజ్ ఆఫ్ 4 nations అంటే ఇప్పుడు ఇండియన్ నేవీలో ఒక సెయిలింగ్ షిప్ ఉందన్నమాట, ఐఎన్ఎస్ తరంగిణి. ఇది మనం చూసినట్లయితే ఇది లోన్ సెయిలింగ్ వాయేజ్ షిప్ అనమాట. సెయిలింగ్ నీళ్ళతో అంటే గాలితో పోతుందన్నమాట. విన్నర్ ఆఫ్ ఏసీఏ అడిగాడు. సో పంకజ్ అద్వానీ అని చెప్పుకోవచ్చు బిలియర్డ్స్కి సంబంధించి. సో నెక్స్ట్ ఏ కంపెనీ ఈ విధంగా ఇండియన్ డ్రగ్ కంపెనీ ర్యాన్బాక్సీ ప్రొడక్ట్స్ అనేది యూఎస్ఏలో 28 డ్రగ్స్ ఆఫ్ ర్యాన్బాక్సీకి సంబంధించిన డ్రగ్స్ బ్యాన్ చేయడం జరిగింది ఒకప్పుడు. మురుగప్ప గోల్డ్ కప్ అనేది చూసినట్లయితే ఎయిర్ ఇండియా బీటింగ్ ఇండియన్ ఆయిల్. ఓకే అది అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకు తెలుసు ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు హూమ్ అంటే లోక్సభకి ఆర్టికల్ 75(3) ప్రకారము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేమ్ డక్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ యొక్క పార్లమెంట్లో లేమ్ డక్ సెషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ బిఫోర్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ డిజాల్వ్ కాకముందు ఒక సెషన్ అనేది ఏర్పాటు చేస్తారు. దాన్ని లేమ్ డక్ సెషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ పాస్డ్ ఇన్ లోక్సభ దెన్ వాట్ హ్యాపెన్స్ అంటే ద హోల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ అనమాట. ఇప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ చేయడం జరుగుతుందో లోక్సభలో అప్పుడు మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజైన్ చేసేయాలంట. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఎవరు క్రిటిసైజ్ చేశారంటే దీంట్లో ల్యాక్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సరిగ్గా లేవంట, అందుకని చెప్పి క్రిటిసైజ్ చేశారు. సో సోషలిస్ట్ లీడర్ ఎవరు పారిపోయారా ఈ విధంగా హజారీబాగ్ ప్రెజెంట్ కంటే ఫ్రమ్ ద హజారీబాగ్ ప్రెజెంట్ నుంచి పారిపోయింది క్విట్ ఇండియా మూవ్మెంట్ సంబంధించి జయప్రకాష్ నారాయణ్.
డ్యూరింగ్ హూజ్ రైన్ గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ బాగా ఫ్లరిష్ అయిందంటే కనిష్కునే టైంలో. సో ఈ విధంగా మ్యాక్సిమం కొన్ని స్లైడ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ప్లీజ్ గో త్రూ. మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా దీంట్లో ఈ మ్యాక్సిమం బిట్లలో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ దీస్ బిట్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.